మై డియర్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ రాజ్మాల తెలుగు. సో ఇది చాలా సీరియస్ వీడియో కాబోతుంది. ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, నేను ఒక స్టోరీ చెప్తాను మీకు, రియల్ లైఫ్ స్టోరీ. అంటే మన ఛానల్లో అన్ని రియల్ లైఫ్ స్టోరీసే ఉంటాయి. సో ఇప్పుడు నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు, అమెరికాకి వెళ్ళిండు. ఒక 5 ఏళ్ళు అవుతుంది. మాస్టర్స్ చేయనికి పోయిండు, చాలా కష్టపడి జాబ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆయనకి గ్రీన్ కార్డ్ రావడం కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. గ్రీన్ కార్డ్ రాకపోతే కెనడా షిఫ్ట్ అవుదాం అనుకుంటుండు, లేదా ఆస్ట్రేలియా పోదాం అనుకుంటూ రకరకాల ఆలోచనలో ఉన్నాడు. ఇక ఎట్లా అట్లా కొన్ని డాలర్స్ సంపాదిస్తున్నాడు, జాబ్ కొద్దో గొప్ప ఇప్పుడు స్టేబుల్గానే ఉంది అని చెప్పిండు. మళ్ళీ ఏమన్నాడు, వికాస్ అన్నా నేను మా పేరెంట్స్కి ఒక మంచి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా అన్నాడు. నేను అన్నా నైస్, గుడ్. అతను ఏమన్నాడు, మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి రెంటింట్లు ఉన్నారు, మా ఫాదర్ చాలా కష్టపడ్డాడు, మా మదర్కి ఎప్పుడు డ్రీమ్ ఉండే సొంత ఇల్లు ఉండాలనేసి, మా సొంత ఇల్లు లేదు. సో నేను ఇప్పుడు ఒక పెద్ద లోన్ తీసుకొని మా పేరెంట్స్కి హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు, ఒక లగ్జరీ ఫ్లాట్ కొనిద్దామనుకుంటున్నా అన్నాడు. నేనన్నా ఓకే, వినడానికి చాలా ముద్దుగా ఉంది, చాలా ప్రేమగా ఉంది, నువ్వు ఒక గొప్ప కొడుకువి అని సొసైటీ అంటది. కానీ నేనన్నా దీని కాన్సిక్వెన్సెస్ నీకు తెలుసా అని అడిగిన. ఇప్పుడు అతని పేరు రమేష్ అని పెట్టేద్దాం. మన ఛానల్లో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి పేరు మనం చెప్పొద్దు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి పేరు రమేష్ అని పెట్టేస్తాం. సో ఇప్పుడు ఈ రమేష్ నేను అడిగిన, సో రమేష్ బాగానే ఉంది విననికి, ఇప్పుడు ఎంత ఫ్లాట్ ఖరీదు ఎంత అంటే 1,20,00,000 వికాస్ అన్నా. నేను చూశాను, ఆల్రెడీ బ్రోకర్స్తో మాట్లాడినా, 1,20,00,000 లోన్ తీసేసుకుంటా. మా పేరెంట్స్ లగ్జరీ ఫ్లాట్లో ఉండాలి, నేను ఇండియా వస్తా ఒక 2-3 ఇయర్స్కి ఒకసారి, నేను కూడా అప్పుడు ఆ ఫ్లాట్లో ఉండి మా పేరెంట్స్ లగ్జరీగా బ్రతుకుతప్పుడు చూసి నేను ఎంతనో ఆనందపడతా అన్నాడు. నేనన్నా శబాష్ రమేష్, శబాష్. అందుకే మన ఇండియాలో హ్యాపీనెస్ ఇండెక్స్, మన ఇండియన్స్ది, ఇండియాలోనే కాదు మన ఇండియన్స్ ఏ దేశంలో బ్రతికినా వాళ్ళ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నా. ఏంటి వికాస్ అన్న ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ ఏంటి అన్నాడు. హ్యూమన్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే మన దగ్గర ఎంత డబ్బున్నా లేకపోయినా మనము ఇంటర్నల్గా ఎంత హ్యాపీ ఉన్నాము, మన మనసు ఎంత హ్యాపీగా ఉన్నది, మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాము అనే దాన్ని హ్యూమన్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటారు. అది మన ఇండియాలో ఇంకా మన ఇండియన్స్ ఎక్కడ బ్రతికినా వాళ్ళ హ్యూమన్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది చాలా లోగా ఉంటుంది. ఈ మొత్తం ప్రపంచంలో ఒక 220 సమ్ కంట్రీస్ ఉంటే మనం ఒక 170-180 స్టేజ్లో ఉంటాం. చాలా బ్యాడ్ స్టేజ్ అన్నమాట మనది. ఎందుకంటే అవసరం లేని సెంటిమెంట్స్, అవసరం లేని ఇమోషన్స్కి మనము స్లేవ్స్ అయిపోతాం అన్నమాట, బానిసలు అయిపోతాం. ఇప్పుడు నేను అతన్ని అడిగిన, మీ పేరెంట్స్ ఏజ్ ఎంత అడిగిన. మా ఫాదరు ఒక 65+ ఉంటాడు, మా మదరు కూడా ఒక 58-59 ఉంటారు అన్నాడు. ఓకే, సో నేను అన్నా ఈ ఏజ్లో నువ్వు చేయాల్సింది ఏంది తెలుసా మీ పేరెంట్స్కి అని అడిగిన. నేను ఉచిత సలహాలు ఇయ్యా, నేను నన్ను అడిగే వరకు నేను సలహాలు ఇయ్యా. అతను నన్ను అడిగిండు, రమేష్ వికాస్ అన్న నేను చేసేది కరెక్టేనా అని అడిగిండు కాబట్టే నేను చెప్పిన, లేకపోతే నేను నేను ఫ్రీగా చెప్పా. సో నేను రమేష్కి చెప్పిన, నువ్వు ఈ ఏజ్లో మీ పేరెంట్స్కి చేసేది ఏంది తెలుసా యాక్చువల్గా అన్న. ఏంది వికాస్ అన్న అన్నాడు. 1,50,00,000 పెట్టి, అంటే 1,20,00,000 పెట్టి, అంటే ఇంటీరియర్స్ కలిపితే 1,50,00,000 అవుతుంది అనుకో. సో అంత పెట్టి నువ్వు లోన్లో కొని, ఇప్పుడు మళ్ళీ లోన్లో నువ్వు 1.5 crores తీసుకుంటే విత్ ఇంటీరియర్స్ నువ్వు రిటర్న్ ఎంత పే చేస్తావు తెలుసా రమేష్ అని అడిగిన. అన్న ఇంట్రెస్ట్ రేట్ బట్టి, ఇది బట్టి, అది బట్టి ఏమేమో అన్నాడు. నేను అన్నా మినిమం 3 crores రిటర్న్ పే చేస్తావు, నీ కర్మగాలి ఇన్ఫ్లేషన్ పెరిగి ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినాయి అంటే 3.5 crores కూడా పే చేస్తావు రిటర్న్ నువ్వు. 3.5 crores
15, 20, 25, ఈవెన్ 30 ఇయర్స్ కూడా నువ్వు హోమ్ లోన్కి బానిస అయిపోవచ్చు తెలుసా నీకు అన్నా. ఫాస్ట్గా పే ఆఫ్ చేసేస్తా అన్న, ఫాస్ట్గా పే ఆఫ్ చేసేస్తా, 10 ఇయర్స్లో కట్టేస్తా అన్న. నేను అన్నా సరే అలా కావాలని నేను కోరుకుంటున్నా, కాకపోతే అలా కావడము ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు ఇంకా పెళ్ళి చేసుకోలేదు, నువ్వు పెళ్ళి చేసుకున్నాక అమెరికాలో నీ ఖర్చులు ఎంత పెరుగుతాయి? అమెరికాలో కూడా నువ్వు ఇల్లు కొనుక్కోవాలి కదా, నువ్వు అమెరికాలో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా నువ్వు ఇల్లు కొనుక్కోవాలి కదా అక్కడ, మళ్ళీ ఆ ఈఎంఐ కట్టుకోవాలా, ఇంకా నీ ఖర్చులు పెరుగుతాయి, అన్నీ ఉంటాయి. సో ఎనీవేస్ ఓకే, బాటమ్ లైన్ నువ్వు 10 ఇయర్స్లో పే ఆఫ్ చేసినా నువ్వు చాలా ఎక్కువ కడతావు, అది నీకు తెలుసు, నాకు తెలుసు. 10 ఇయర్స్లో కాదు, 15 ఇయర్స్లో అయితే నువ్వు డబ్బులు కడతావు, 3 కోట్లు కడతావు అని క్లియర్గా చెప్పేసిన. అవునన్నా, కానీ డ్రీమ్ అన్నా మా పేరెంట్స్కి మంచి లైఫ్ ఇవ్వాలా. నేనన్నా మంచి లైఫ్ తప్పకుండా ఇవ్వాలా, కానీ మంచి లైఫ్ మీనింగ్ ఏం తెలుసా అన్న. ఏంటి అన్నాడు. నేనన్నా మంచి లైఫ్ అంటే వాళ్ళ వెల్ బీయింగ్ చూడాలి. వెల్ బీయింగ్ వేరా, లగ్జరీ వేరా. మీ పేరెంట్స్ ఇద్దరు 60 ఏజ్ దాటిపోయారు, మీ ఫాదర్ 70 దాకా వస్తున్నారు, వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అన్న. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించిన అన్న, ఎక్స్పైర్ అయిపోయింది అన్నట్టు అన్న. అది ఫస్ట్ అది ఏపీ. ఈ ఏజ్లో మీ పేరెంట్స్కి హెల్త్ పాడైతే హాస్పిటల్లో పడితే ఏ జనరల్ వార్డులను, గవర్నమెంట్ హాస్పిటల్లోనో, చీప్ హాస్పిటల్లోనో బెడ్లు బాగాలేక, బాత్రూములు బాగాలేక, కంపు కొడుతుంటుంది, అట్లాంటి దాంట్లో పెడతావా మీ పేరెంట్స్ని? ఫస్ట్ లగ్జరీ లెవెల్ హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పి. ఇప్పుడు మా మదర్ ఉంది, వికాస్ మా మదర్కి ₹1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించిన నేను. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కాదు, ₹1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్. అంటే మా మదర్ ఇప్పుడు హాస్పిటల్లో ఉంటే ₹1 కోటి దాకా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. హై అండ్ ప్రీమియం హెల్త్ ఇన్సూరెన్స్, అది మామూలు హెల్త్ ఇన్సూరెన్స్ కాదు. సో ఇప్పుడు మా మదర్కి ట్రీట్మెంట్ హైదరాబాద్లో అయితే లేదు, బాంబే తీసుకుపోవాలంటే ఎయిర్ అంబులెన్స్ అని ఉంటుంది అనమాట, ప్లేన్ అంబులెన్స్ లాగా ఉంటుంది, అది కూడా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. ₹1 కోటి చేయించేసిన. ఎందుకంటే వాళ్ళకి ఏజ్లో అదే లగ్జరీ. హెల్త్ అప్పుడప్పుడు పాడైతుంటుంది, మంచిగా పెద్ద రూమ్లో హాస్పిటల్లో ఉండు అమ్మా అని చెప్పేస్తాను నేను. ఫుల్ ట్రీట్మెంట్స్, అన్ని ట్రీట్మెంట్ తీసుకో, డబ్బుల గురించి ఆలోచించకు. సో రమేష్ చెప్పిన ఫస్ట్ నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ చేపి, ఇద్దరికి అంత ఈజీగా రాదు ఏజ్లో చేపిస్తే. యాక్చువల్లీ మీ పేరెంట్స్ 60 అయిపోయే ముందే చేయాలి. ఇప్పుడు మీ మదర్ 60 కాలేదు, తొందరగా చేయించేయి. 60 అయిన తర్వాత విక్కులు పెరుగుతాయి, హెల్త్ చెక్స్ చాలా కష్టమైతే చేపియడము, ఫస్ట్ అది చేపి హెల్త్ ఇన్సూరెన్సు అని చెప్పిన. అవునన్నా ఓకే అన్నాడు. నెక్స్ట్ అన్నా, వాళ్ళకు ఎప్పటి నుంచో కోరికలు ఉండొచ్చు, ట్రావెల్ చేయాలా, కొన్ని జాగాలకు పోవాలా, కొన్ని టెంపుల్స్కి పోవాలా, కొన్ని టూరిస్ట్ స్పాట్లకు పోవాలా, పోయిన రావాలంటే లేదన్నా చాలా ఏళ్ళయింది వాళ్ళు ట్రావెల్ చేయలేదు. ట్రావెల్ చేపినా వాళ్ళని పంపి, నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే ప్లేన్లో బిజినెస్ క్లాస్లో పంపి, మొత్తం ఒక మంచి లగ్జరీ టూరిస్ట్ ప్యాకేజ్ బుక్ చేయి, 1 మంత్ పంపి వాళ్ళని. మెమరీస్ క్రియేట్ అవుతాయి జీవితంలో వాళ్ళకి. నువ్వు ₹1 కోటి కాదు, 5 కోట్ల ఫ్లాట్ కొన్నా మళ్ళీ వాళ్ళు 4 గోడల మధ్యలోనే ఉంటారు. చెప్పుకో, నాకు సొంత ఇల్లు ఉంది, 4 గోడలే. నీ సొంత ఇల్లు అయినా, రెంట్ ఇల్లు అయినా అది 4 గోడలే. మీ పేరెంట్స్ని లెట్ దెమ్ బయటికి వెళ్ళి తిరుగు, మంచి డే టు డే లైఫ్ ఎంజాయ్ చేయమను మీ పేరెంట్స్ని. సినిమాలకు వెళ్ళు మనం, రెస్టారెంట్స్లో తిను మనం, మంచి హెల్దీ ఫుడ్ తిను మనం. హెల్దీ ఫుడ్ కాస్ట్లీ ఉంటుంది. సో మళ్ళీ ఇల్లు ఎట్లన్నా, ఇప్పుడు ఇల్లు లేదుగా మాకు సొంత ఇల్లు, ఇప్పటిదాకా ఎట్లున్నారు అన్న, రెంట్లోనే ఉండు. మీ పేరెంట్స్ని రెంట్లోనే ఉండు మను. వాట్ ఈస్ ద ప్రాబ్లం? నువ్వు అమెరికాలో కొనుక్కో, కెనడాలో కొనుక్కో, ఆస్ట్రేలియాలో కొనుక్కో, నీకు ఇంపార్టెంట్. నీకు PR, గ్రీన్ కార్డు, అవన్నిటికీ నీకు అక్కడ ఉండనీకి, నీ ఫ్యూచర్కి నీకు సొంత ఇల్లు అక్కడ ఇంపార్టెంట్. నువ్వు ఆడ సొంత ఇల్లు కొనుక్కొని మీ పేరెంట్స్ తీసుకుపోయి పెట్టుకో కొంచెం టైం అక్కడ, అది వేరే మాట. అక్కడికి పిలిపించి మళ్ళీ మీ పేరెంట్స్తో పనులు చేయించి అవన్నీ కాదు. అక్కడికి పిలిపిస్తే మీ పేరెంట్స్ని మంచిగా లగ్జరీగా పెట్టుకోండి. అక్కడ కూడా పిలిపించి మీ పేరెంట్స్తో పనులు చేయడం, ఇది ఒక వేరే వీడియో మళ్ళీ చేస్తా. తెలుసు నాకు ఏమేం చేస్తారు మనుషులు. అక్కడ పిలిపించి పేరెంట్స్ని పనుల్లాగా వాడుకుంటారు, అది ఇంకో వీడియో తర్వాత చేస్తాను నేను. కానీ సో రమేష్కి చెప్పిన రెంట్కే ఉండని. ఎంత ఇప్పుడు రెంట్ అంటే 16,000. గలీజ్గా ఉందా అసలు, ఫ్లాట్ బాగాలేదా? బాగుందన్నా, మంచి ఫ్లాటే.
ఇప్పుడు మీ పేరెంట్స్ ఉంటున్న ఫ్లాట్ 16,000 రెంట్ మంచిగానే ఉంది. ఉండని బాస్, 16,000 ఎక్కడ? ఇప్పుడు నువ్వు 1.5 కోటి లోన్ తీసుకుంటే నీకు ₹1,00,000 పైన ఈఎంఐ ఉంటుంది. అదెక్కడ? నాకు కూడా ఒక ఆస్తి బిల్డప్ అవుతుంది కదా వికాస్ అన్న, ఫ్యూచర్లో నేను ఇండియాకి వచ్చేస్తే నువ్వు నిజంగా వస్తావా ఇండియాకి అన్న అంటే రావాలని లేదు. మళ్ళీ నీకు తెలుసు కదరా భయ్ నువ్వు రావని. మళ్ళీ ఎందుకు కొనుక్కుంటున్నావు ఇండియాలో? అది కూడా హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో, అది కూడా ఫ్లాటు. ఇప్పుడు నువ్వు మొత్తం హోమ్ లోన్ కట్టిన తర్వాత నువ్వు 3 crores ప్లస్ కడతావు విత్ ఇంట్రెస్ట్. అప్పటిదాకా అది 3 కోట్లు అయినా నీకేమొచ్చింది ప్రాఫిట్? ఏం రాలేదు. అదేం ఆస్తి అవుతుంది భయ్? భూమి కొనుక్కో, నీకు అంతనే ఇంట్రెస్ట్ ఉంది. ఎంటీ ల్యాండ్ కొను, మంచి వెంచర్లో కొను, లేకపోతే హై ప్రీమియం ఫామ్ ల్యాండ్ కొని మంచిగా ఫెన్సింగ్ వేయించి ఫామ్ హౌస్ కట్టు, అక్కడ పెట్టి మీ పేరెంట్స్ని ఫామ్ హౌస్లోనే ఉండమను. దట్ ఈస్ బెటర్. కానీ నీ దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు కాబట్టి ఇప్పుడు ఏమీ కొనకని చెప్పిన. క్యాష్ ఇస్ ద కింగ్. నువ్వు క్యాష్ జమ చేసి, క్యాష్ ఉంటే క్యాష్తో కొనుక్కో, లోన్లలో కొనకు. ఇప్పుడిప్పుడే జాబ్ తగిలింది నీకు అని చెప్పిన. సో ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పిన, నిజంగానే మీ పేరెంట్కి సొంత ఇల్లు కావాలా 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 నాకు పెద్ద సెంటిమెంట్ పెట్టిండు. నాకు ఏమన్నాడంటే, వికాస్ అన్న మా పేరెంట్స్ చనిపోయే లోపట వాళ్ళకు ఒక సొంత ఇల్లు ఉండాలి, అది నా లైఫ్ డ్రీము అన్నాడు. ఇప్పుడు ఏమనలేను కదా రమేష్ నేను అన్నా. ఇప్పుడు ఎట్లా వికాస్ అన్న అన్నాడు. నేను అన్నా సొంత ఇల్లు లగ్జరీగా ఉండాలా, 5 స్టార్ హోటల్లా ఉండాలా అని ఎక్కడ రాసలేదు. సొంత ఇల్లు అంటే నీ పేరు పైన రిజిస్టర్ అయింది, ప్లస్ దానికి లోన్ ఉండొద్దు. సొంత ఇల్లు అంటే లోన్ ఉండొద్దు. ఇప్పుడు చాలామంది నాకు చెప్తారు, వికాస్ బ్రో ఐ బాట్ ఎ ఫ్లాట్, నేను ఇల్లు కొనుక్కున్నా. నేను అన్నా నైస్, ఫుల్ క్యాష్ పేమెంటా, చెక్తో ఇచ్చేసినావా? లో బ్రో, 95% లోన్. మనసులో అనుకుంటా 95% లోన్ ఉన్నప్పుడు ఇల్లు నీదెట్లా అవుతుంది? బ్యాంక్ ఓన్దా అవుతుంది. బ్యాంక్ ఓడు మొత్తం డబ్బు విత్ ఇంట్రెస్ట్ రిటర్న్ తీసుకున్న తర్వాత నీకు ఎన్ఓసి ఇచ్చిన తర్వాత నీది అవుతుంది. లేదా మధ్యలో నువ్వు 2 నెలలు ఈఎంఐ కట్టకపోతే బ్యాంక్ ఓడు ఫ్లాట్ రిటర్న్ తీసేసుకుంటాడు. చాలా బాధాకరమైన విషయం అది, బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సొంత ఇల్లు అంటే నీ పేరు పైన రిజిస్టర్ ఉండాలా, హైపోతికేషన్ ఉండొద్దు, బ్యాంకుతో సంబంధం ఉండొద్దు, రూపాయి లోన్ ఉండొద్దు. సో నేను రమేష్కి చెప్పిన, రమేష్ మీ పేరెంట్స్కి ఫస్ట్ నువ్వు ఒక 35-40 lakhs జమ చేయి. కష్టపడు అమెరికాలో, ఏం ఖర్చులు పెట్టుకోకు, ఇండియాకి రాకు. మళ్ళీ వస్తే రిటర్న్ పోతా కూడా తెలియదు కదా, ఆపేస్తున్నారు కదా అమెరికాలో. సో ఇండియాకి కూడా రాకు. మీ పేరెంట్స్తో మంచి హెచ్డీ కాల్లో మాట్లాడుకో, హై డెఫినేషన్ కాల్లో వీడియో కాల్స్ మాట్లాడుకో. పెళ్ళి కూడా చేసుకోకు ఇప్పుడే. ఇప్పుడు ఒక 40 lakhs 45 lakhs జమ చేయి. నెట్ క్యాష్ ఉంటే నీకు ఒక 15-20% కూడా నీకు తక్కువ రేట్లో ప్రాపర్టీ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నేను డజన్ల ప్రాపర్టీలు కొన్నాను నేను లాస్ట్ 20 ఏళ్ళల్లో. డజన్లు అంటే ఒక అమ్మో చెప్పొద్దు ఇవాళ రేపు, అబ్బో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు లెఫ్ట్ రైట్ పైకి కిందకి నేను ఏం కొనలే కానీ. సో బేసిక్గా మీ దగ్గర నెట్ క్యాష్ ఉంటే మీకు ప్రాపర్టీ ఓనర్ ఎంతైతే అమ్మాలనుకుంటున్నారో వాళ్ళకి ఇట్లా చూపిస్తాను, నా దగ్గర క్యాష్ ఉంది అంటే వాళ్ళు టెంప్ట్ అయిపోయి ఫాస్ట్గా డీల్ అయిపోతుంది అనేసి మీకు 10-15-20% కూడా డిస్కౌంట్ రావచ్చు నీకు. ఓకే, ఎమర్జెన్సీ కేసులు ఉంటాయి, ఒకరికి తొందరగా అమ్మేయాలి, ఇవాళనే అమ్మేయాలా, 2 daysలో అమ్మేయాలా, 1 weekలో అమ్మేయాలా, మంచి డిస్కౌంట్లు వస్తాయి మీకు. సో రమేష్కి చెప్పిన, నువ్వు ఒక 40-45 lakhs జమ చేసి సింపుల్గా నెట్ క్యాష్లా ఒక 2 bedroom మంచి లొకేషన్లా, వాటర్ ప్రాబ్లం లేని బిల్డింగ్లా, ఫ్లడ్డింగ్ లేకుండా FTL బఫర్ జోన్ లేని బిల్డింగ్లు చూసి ఇంటీరియర్స్తో సహా రెడీ ఉన్న బిల్డింగు తీసేసుకో అని చెప్పిన. అవునన్నా కరెక్టే కదా అన్నాడు. మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు, ఆయన ఇష్టం, నేనేం చేయగలుగుతా కదా. సో ఇది నేను చెప్పింది. ఇప్పుడు మీకు ఎట్లా అనిపించింది? వికాస్ ఏంది పేరెంట్స్ సెంటిమెంట్ గురించి ఆలోచిస్తలేడు, వికాస్ చూడు వికాస్ గుండె రాయి అనుకుంటున్నారా? లేకపోతే వికాస్ చాలా కరెక్ట్ చెప్పిండు, అసలు నేను వికాస్ చెప్పిన దాంట్లో చాలా మీనింగ్ ఉంది అని అనుకుంటున్నారా? చెప్పండి. అండ్ మీకు తెలిసే ఉంటుంది నా కంపెనీ, నా బ్రాండ్ interviewhighway.com. సో సింపుల్గా మీరు
మొబైల్ ఫోన్లో వీడియో చూస్తున్నా, ల్యాప్టాప్లో, ఐప్యాడ్లో, దేంట్లో చూస్తున్నా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేయండి, interviewhighway.com. లేకపోతే మీరు సింపుల్గా టైప్ చేయండి బ్రౌజర్లో ఇంటర్వ్యూ, interviewhighway.com, interviewhighway.com. ఇది మనది. మీరు దీనికి వెళ్ళి సింపుల్గా సైన్ ఇన్ విత్ గూగుల్ అని కొట్టి జాబ్ సీకర్ లాగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది ఒక జాబ్ పోర్టల్, కెరియర్ ఎకోసిస్టమ్. దీంట్లో మీరు కోర్సెస్ చదవచ్చు, దీంట్లో మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, దీంట్లో మీరు 1 minute వీడియో ఇంట్రొడక్షన్ అప్లోడ్ చేయవచ్చు. సో మీరు వెళ్ళి సైన్ ఇన్ కాండి. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సింపుల్గా ఇంటర్వ్యూ అవి ఎట్లా పనిచేస్తుంది, ఇంటర్వ్యూ అవి సజెషన్స్ ఉన్నా, దాంట్లో ఏమైనా బగ్స్ కనిపించినా సింపుల్గా support@interviewhighway.comకి మీరు ఒక ఈమెయిల్ పంపించేసేయండి నాకు. నేనే చెక్ చేస్తాను. అఫ్ కోర్స్ మాకు టీం ఉంది, కానీ నేనే చెక్ చేస్తాను పర్సనల్గా ఈమెయిల్స్. అండ్ మొబైల్ ఫోన్ అప్లికేషన్స్ కూడా ఇప్పుడు ఇది మార్చ్ ఏంటి వాళ్ళ డేట్, ఓకే, మార్చ్ 22nd 23rd అనుకోండి ఈ వీడియో పబ్లిష్ అయ్యే వరకు. అండ్ ఇంకొక 1 month 1.5 monthలో మొబైల్ ఫోన్ అప్లికేషన్స్, యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ లాంచ్ అయిపోతాయి. అప్పటిదాకా మీరు వెబ్ అప్లికేషన్ వాడచ్చు. డైరెక్ట్గా బ్రౌజర్లో టైప్ చేయండి interviewhighway.com అనేసి. క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, సఫారీ కావచ్చు, ఏదన్నా బ్రౌజర్ కావచ్చు, దాంట్లో టైప్ చేయండి. ఓకే. అండ్ ఇంకొకటి, మీరు ఈ కంపెనీ interviewhighway.comకి షేర్ హోల్డర్ కూడా కావచ్చు. ఎలా అంటారా, ఇప్పుడు మీరు నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు, కరెక్ట్. ఇది కొత్త కంపెనీ, కొత్త బ్రాండ్. సో ఇట్స్ లైక్ naukri.com, ఇట్ ఈస్ లైక్ monster.com. కానీ దీంట్లో చాలా ప్యాషనెట్ టీమ్ ఉన్నారు, చాలా దీన్ని పైకి తీసుకువెళ్ళాలి అని చాలా కష్టపడుతున్నారు. సో ఇంటర్వ్యూ హైవే ఇంటర్నేషనల్ అవుతుంది విత్ ఇన్ ఎ ఫ్యూ మోర్ ఇయర్స్. సో దీంట్లో మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత చాలా ఈజీ, సింపుల్గా యాజ్ ఎ జాబ్ సీకర్ మీకు జాబ్స్కి అప్లై చేయాలంటే interviewhighway.comకి వెళ్ళి సింపుల్గా సైన్ ఇన్ విత్ గూగుల్ అని కొట్టేసి చాలు. 1 minute మీరు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ప్రొఫైల్ అనేది నింపండి. ఓకే, మీ ప్రొఫైల్ ట్యాబ్కి వెళ్ళి మీ పేరు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, 1 minute వీడియో ఇంటర్వ్యూ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. వీడియో ఇంట్రొడక్షన్ అంటారు దాన్ని. సో మీరు మీ ప్రొఫైల్ మొత్తం నింపి నాకు ఒక స్క్రీన్ షాట్ పంపించేసేయండి, మీరు రిజిస్టర్ చేసుకున్నారనేసి. నాకు ఒక స్క్రీన్ షాట్ టు support@interviewhighway.com దీనికి పంపిస్తే నేను ఈ కంపెనీ షేర్ హోల్డింగ్లకి 1% సైడ్లో పెట్టేశాను. దాన్ని వికాస్ రాజ్మల తెలుగు ఛానల్ సబ్స్క్రైబర్స్ది 1% షేర్ హోల్డింగ్ ట్రస్ట్ అంటారు. సో మీలోకి ఫస్ట్ 15,000 పీపుల్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారు, నాకు స్క్రీన్ షాట్ పంపిస్తారు ఈమెయిల్లో, వాళ్ళకు నేను 1% షేర్ హోల్డింగ్ సైడ్లో పెట్టేస్తాను. సో రేపటిదిన మీ కంపెనీ తప్పకుండా $multi-billion కంపెనీ అవుతుంది. అంటే వేల కోట్ల వర్త్ కంపెనీ అవుతుంది. ఎందుకంటే అంత కసి ఉన్న, అంత ప్యాషన్ ఉన్న పీపుల్ ఉన్నారు మన టీంలో. ఆల్ ఓవర్ ఇండియా ఉన్నారు. అంటే మా టీం హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో పీపుల్ ఉన్నారు, కోల్కతాలో ఉన్నారు, ముంబైలో ఉన్నారు. కోల్కతా అనేది కోల్కతా యా. సో ఇప్పుడు దీన్ని ఎలాగో మనం 1000 కోట్ల కంపెనీ తయారు చేస్తాము. దాంట్లో మీరు 1% షేర్ హోల్డింగ్ ట్రస్ట్ ఎవరైతే 1%లో 15,000 పీపుల్ ఉంటారు, వాళ్ళ షేర్ హోల్డింగ్ వర్త్ లక్షల రూపాయలు అవుతుంది ఇండివిజువల్గా. ఓకే, సో ప్లీజ్ గో అహెడ్, సపోర్ట్ యువర్ బ్రో వికాస్ రాజ్మల. interviewhighway.comకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోండి యాజ్ ఎ జాబ్ సీకర్. మీరు ఒక కంపెనీ హెచ్ఆర్ అయితే, మీరు ఒక కంపెనీ ఓనర్ అవుతే, మీకు జాబ్ పోస్టింగ్స్ చేయాలంటే ఫర్ ద నెక్స్ట్ 1 year దీంట్లో మేము జాబ్ పోస్టింగ్స్ ఫ్రీగా ఇస్తున్నాము. కానీ నేను నెక్స్ట్ ఇంకో వీడియోలో చెప్తా మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ హెచ్ఆర్ ఆర్ ఒక కంపెనీ ఓనర్ అవుతా. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, టేక్ కేర్, బాయ్.